నమస్తే వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ వద్ది క్రియేటివ్ థింగ్స్ యూట్యూబ్ ఛానల్. శాంసంగ్ నుంచి ఇండియాలో క్రేజీ అప్డేట్ రిలీజ్ అయింది. అదే మీరందరూ వెయిట్ చేస్తున్న One UI 7.0 విత్ ఆండ్రాయిడ్ 15. ఇది మన ఇండియాలో నిన్న జూన్ 16th రోజు రోల్ అవుట్ అయింది. మీరు ఒకవేళ శాంసంగ్ ఏ సిరీస్ డివైస్ మీరు వాడుతుంటే ఒకసారి మీరు అప్డేట్ చెక్ చేసుకోండి. నేను ఈ అప్డేట్ చెక్ చేసే మొబైల్ ఏదంటే శాంసంగ్ A33 5G. సో ఇందులో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి అనేటివి మీకు అన్నీ ఇప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో తప్పకుండా చూడండి. చాలా క్రేజీ ఫీచర్స్ ఉన్నాయి. యూఐ కూడా చాలా స్మూత్గా రన్ అవుతుంది. అదంతా ఎట్లా ఉందో మీకు ఇప్పుడు లైవ్లో నేను మొత్తం చూపిస్తాను. తప్పకుండా వీడియో మొత్తం చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అట్లే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇన్ టు వీడియో. ఇప్పుడు మీకు ఫస్ట్ హోమ్ స్క్రీన్ నుంచి మనం నోటిఫికేషన్ ప్యానెల్ నుంచి ఏం చేంజ్ అయిందనేది తెలుసుకుందాం. ఈ నోటిఫికేషన్లో క్విక్ సెట్టింగ్స్ నుంచి మీరు చూస్తే మీ ఫోన్లో రైట్ సైడ్ కార్నర్ నుంచి మీరు కిందికి స్వైప్ చేస్తే ఇక్కడ క్విక్ సెట్టింగ్స్ ఓపెన్ అవుతుంది. నోటిఫికేషన్ ప్యానల్ రైట్ సైడ్ నుంచి ఓపెన్ చేస్తే మీకు క్విక్ సెట్టింగ్ ప్యానల్ ఓపెన్ అవుతుంది. అదేవిధంగా నోటిఫికేషన్లో లెఫ్ట్ సైడ్ నుంచి మీరు ఓపెన్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ మీకు అక్కడ కనిపిస్తూ ఉంటాయి. సెకండ్ చేంజ్ వచ్చేసి ఐకాన్స్ చేంజ్. ఈ ఐకాన్స్ ఉన్నాయి కదా, శాంసంగ్ ఐకాన్స్, వీటన్నిటిని కంప్లీట్గా చేంజ్ చేశారు. వాటి యానిమేషన్ కూడా చాలా స్మూత్గా రన్ అవుతుంది. మీకు ఇక్కడ వీడియోలో చూపిస్తాను, చూడొచ్చు. థర్డ్ వన్ వచ్చేసి బ్యాటరీ ఐకాన్ చేంజ్. మీకు One UI 6.1లో చూసినట్టయితే పక్కల బ్యాటరీ పర్సంటేజ్ సింబల్ ఉండేది, బ్యాటరీ పర్సంటేజ్ ఉండేది. ఇప్పుడు అది మొత్తం బ్యాటరీ ఐకాన్లో ఇంక్లూడ్ చేశారు. అది కూడా మీకు ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తాను. ఇక్కడ చూడండి. ఇది మాత్రం చాలా క్రేజీగా అనిపించింది, నాకు చాలా మంచిగా అనిపించింది. ఇక నెట్వర్క్ సెట్టింగ్స్లోకి వస్తే ఇక్కడ మీకు నెట్వర్క్లో మీరు 5G 4G యూజ్ చేస్తుంటే ఇప్పుడు 2G సర్వీసెస్ కూడా సపరేట్గా ఒక కాలమ్ని అయితే మనకు అప్డేట్లో ఇచ్చేసారు. ఇక్కడ నెట్వర్క్ 2G సర్వీస్ అని కూడా ఉంటుంది. దాన్ని మీరు ఎనాబుల్ చేసుకుంటే 5G 4G 3G రాని సమయంలో మీ ఫోన్లో 2G కూడా సర్వీస్ యాక్టివ్ అవుతుంది. అదేవిధంగా డైరెక్ట్ 5G ప్రిఫర్డ్ అని అక్కడ చూపిస్తుంది. మీకు ఇంతకుముందు 4G 5G 3G 2G అని ఇట్లా స్లాష్ ఉండేది కదా. ఇప్పుడు అట్లా కాకుండా డైరెక్ట్ 5Gని మీరు ప్రిఫర్ చేసి పెట్టుకోవచ్చు డైరెక్ట్. నెక్స్ట్ సౌండ్ ఎఫెక్ట్స్. ఈ సౌండ్ ఎఫెక్ట్స్ మీరు సాంగ్స్ వింటున్నప్పుడు ఈక్వలైజర్ ఉంటుంది కదా, అందులోకి మీరు వెళ్ళినట్టయితే అక్కడ మీకు వాటికి పాత పేర్లన్నీ చేసి కొత్తగా పెట్టారు. చాలా అద్భుతంగా ఉంది. నేను సౌండ్ కూడా ఎక్స్పీరియన్స్ చేసిన, అది కూడా మీకు చూపిస్తాను. అక్కడ డైనమిక్ అని, బేస్ బూస్ట్ అని, ఇక చాలా రకాల ట్రబుల్స్ బూస్ట్ అని చాలా రకాల ఆప్షన్స్ మీకు కనిపిస్తాయి. అది కూడా కొత్తగా అప్డేట్లో మనకు యాడ్ అయింది. అది చాలా బాగుంది. ఇప్పుడు చెప్పే సెట్టింగ్ కంప్లీట్ మీ బ్యాటరీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇది మీ బ్యాటరీకి చాలా మంచి ఆప్షన్ అని కూడా చెప్పుకోవచ్చు. ఈ అప్డేట్లో మనకు ఒక అద్భుతమైన అప్డేట్లో ఇది ఒక మంచి ఆప్షన్. ఇది ఏంటంటే బ్యాటరీ. ఈ బ్యాటరీలో మీరు అక్కడ బేసిక్, అడాప్టివ్, మ్యాక్సిమం అని ఉంటుంది. అందులో మీరు మ్యాక్సిమం సెలెక్ట్ చేసుకుంటే అక్కడ 80%, 85%, 90%, 95% అని ఉంటుంది. సో ఇదేంటంటే ఈ 95% మీరు ఒకవేళ పెట్టుకున్నారనుకోండి, మీరు ఛార్జ్ చేసి నైట్ టైంలో పడుకున్నప్పుడు 95% వరకు ఛార్జ్ అయిన తర్వాత ఆ తర్వాత ఛార్జింగ్ స్టాప్ అయిపోతుంది. అప్పుడు మీకు ఫోన్కి ఛార్జింగ్ అవ్వదు. సో దానివల్ల బ్యాటరీ చాలా మంచిగా రన్ అవుతుంది. మీకు బ్యాటరీ నుంచి ఏం ఇష్యూ ఉండవు. తొందరగా డ్రైన్ కానీ బ్యాటరీ పాడైపోయే ఇష్యూస్ కానీ మీకు ఉండవు. ఇందులో ఇదొక క్రేజీ అప్డేట్. నాకైతే చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ చేంజ్ వచ్చేసి లాక్ స్క్రీన్ నోటిఫికేషన్స్. ఇక్కడ ఇందులో 3 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి డాట్ అని ఉంటుంది, 2 ఐకాన్స్ అని ఉంటుంది, 3 కార్డ్స్ అని ఉంటుంది. మీకు ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తాను. ఈ విధంగా ఉంటుంది చూడండి. ఈ లాక్ స్క్రీన్ నోటిఫికేషన్ కూడా మనకు చేంజ్ అయింది. నెక్స్ట్ వచ్చి హోమ్ స్క్రీన్. ఈ హోమ్ స్క్రీన్లో యాప్ సైజ్ అనేది మనము చిన్నగా చేసుకోవచ్చు, మీడియం చేసుకోవచ్చు, పెద్దగా చేసుకోవచ్చు. ఇది ఇప్పుడు మనకు కంప్లీట్గా ఇది చాలా మంచిగా అనిపిస్తుంది. మీరు ఒకసారి మీ అప్డేట్ చెక్ చేసినట్టయితే మీకు చాలా అద్భుతంగా అనిపిస్తుంది. మీరు చూడండి ఈ యాప్ సైజ్ అనేది. తర్వాత మీ అందరికీ ఫేవరెట్ ఫీచర్, ఇది ఐఫోన్లో కూడా చూసి ఉంటారు. ఇది ఒకటి నౌ బార్. ఈ నౌ బార్ అంటే మనము నోటిఫికేషన్ ప్యానల్ నుంచి మనం కిందకి స్వైప్ చేసి చూసినట్టయితే మనం సాంగ్ ప్లే చేసినా, టైమర్ పెట్టినా అవన్నీ ఒకటి దాని నుంచి ఒకటి స్విచ్ అవ్వచ్చు. అది ఇక్కడ నౌ బార్ అని పిలుస్తాం శాంసంగ్లో. ఈ అప్డేట్ కూడా చాలా అద్భుతంగా ఉంది. సెక్యూరిటీ స్టేటస్ ఫర్ యువర్ డివైస్. ఇది కొత్తగా యాడ్ అయింది. ఇది చాలా బాగుంది.
మీ డివైస్ మీరు సెక్యూరిటీలో చెక్ చేసుకోవాలంటే, సెక్యూరిటీ ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలంటే, ఇది ఒకసారి మీరు ఓపెన్ చేసినట్టయితే అక్కడ మీకు గ్రీన్ కలర్లో టిక్ మార్క్ ఉంటుంది. అప్పుడు ఈ డివైస్ వేరే ఏ డివైస్తోని లాగిన్ అయ్యలేదు మీ అకౌంట్ అని అక్కడ మనకు అర్థం. మన అకౌంట్ వేరే డివైస్ లేనన్నా లాగిన్ అయ్యంటే అక్కడ రెడ్ మార్క్తో చూపిస్తుంది. లాగిన్ కాకపోతే మనకు గ్రీన్ మార్క్తోని రైట్ టిక్లో చూపిస్తుంది. సో ఇదొకటి మంచి సెక్యూరిటీ అప్డేట్ అని చెప్పుకోవచ్చు. తర్వాత గేమ్ బూస్టర్ సెట్టింగ్స్ ఉంటుంది. ఈ గేమ్ బూస్టర్ సెట్టింగ్స్ అంటే మనము ఈ పబ్జీ కానీ ఏదైనా BGMI కానీ ఓపెన్ చేసినప్పుడు అందులో మనం గేమ్ బూస్టర్ సెట్టింగ్స్ చేసుకోవచ్చు. ఇక్కడ డైరెక్ట్గా ఇక్కడనే మనం చెక్ చేసుకోవచ్చు బ్యాలెన్స్డ్ కానీ పర్ఫార్మెన్స్ కానీ. సో అట్లా ఆ గేమ్లో ఏమైతే చేంజెస్ ఉన్నాయో అవన్నీ మనం ఈ గేమ్ బూస్టర్ సెట్టింగ్స్ నుంచే మనం చేసుకోవచ్చు. తర్వాత ఇక మీకు అందరికీ తెలియాల్సింది కెమెరా సెట్టింగ్స్. ఈ కెమెరా సెట్టింగ్స్లో ఇంతకుముందు ఆప్షన్స్ అన్నీ పైన ఉండేది కదా, మనము వీడియోకు షిఫ్ట్ కావడం కానీ లేకపోతే కెమెరాకి షిఫ్ట్ కావడం కానీ, అందులో మనము 12 MP పెట్టుకోవాలా 40 MP పెట్టుకోవాలా అనేటి మొత్తం పైన ఉండేది. ఇప్పుడు మనకు కింద మనకు క్యాప్చర్ బటన్ పక్కనే వాటి ఆప్షన్స్ అన్నీ అక్కడ ఇస్తారు. సో ఇది కూడా చాలా మంచిగా ఉంది. టోటల్గా చెప్పాలంటే ఇదంతా వన్ హ్యాండ్ మోడ్ యూజ్ కింద ఈ One UIని మనకు డిజైన్ చేసి రోల్అవుట్ చేసారు. సో అందులో గెలాక్సీ అవతార్ అని ఇంకొకటి ఉంటుంది. ఇది తెలుసుగా ఎమోజీస్ లాగా మనం మీ స్టిక్కర్ను మీరు క్రియేట్ చేసుకోవచ్చు. అది కూడా మీకు ఈ అప్డేట్లో ఇంక్లూడ్ అయింది. సో ఓవరాల్గా ఈ One UI 7.0 ఏ సిరీస్ ఫోన్లో ఈ A33 5Gకి రోల్అవుట్ అయింది. ఈ A33 5G అనే మొబైల్కి ఇదే లాస్ట్ అప్డేట్ అని నేను అనుకుంటున్నా, మేజర్ అప్డేటు. చాలామంది శాంసంగ్ లవర్స్ వెయిట్ చేస్తున్న ఈ One UI 7.0 అప్డేట్ ఇప్పుడు మన ఇండియాలో రిలీజ్ అయింది. ఓవరాల్గా ఈ అప్డేట్ గురించి చెప్పాలంటే గుడ్, సూపర్, ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇవి మిడ్ రేంజ్ ఫోన్లు, అట్లాగే బడ్జెట్ ఫోన్లు. ఇందులో ఇంత మంచి యూఐతోని కంప్లీట్ చేంజ్ చేసి తీసుకొచ్చారు. సో అది చాలా మంచిగా అనిపించింది. ఫోన్ మాత్రం చాలా స్మూత్గా రన్ అవుతుంది. ఒకసారి అప్డేట్ చేసిన తర్వాత మీరు అది ఫీల్ అవుతారు. అప్డేట్ వస్తే అప్డేట్ చేసిన తర్వాత మీకు నేను చెప్పిన సెట్టింగ్స్ అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయా లేదా అనేది కింద కామెంట్ చేయండి. అట్లే మన వీడియోను లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ ఉందనుకుంటే షేర్ చేయండి. అట్లాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. రేపటి వీడియో కోసం మా ఈ బుద్ధి క్రియేటివ్ థింగ్స్ మీకు స్వాగతం పలుకుతుంది.